ఈ పబ్లిక్ కావాల్సిన ఫెసిలిటీస్ ఉన్నాయా? ఎందుకు జాగ్రత్తలు వహించడం లేదు? ఏదన్నా సిట్యుయేషన్ జరగగానే అందరూ ఏకతాటిపైకొచ్చి హల్చల్ చేయడం తప్ప ప్రభుత్వాధికారులు మిగతా టైంలో ఎందుకు చెక్ చేయడం లేదు? రెగ్యులర్‌గా బస్సులను చెకింగ్ చేస్తే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి గదా! కొంచెం ప్రభుత్వానికి బాధ్యత ఉండాలి గదా! చిత్తశుద్ధి ఉండాలిగా వీటిపైన. అంటే వాళ్ళు మామూలు ఇస్తున్నారని వదిలేస్తున్నారా? సిటీలో 7 గంటలకు సిటీలో ఎంటర్ అయ్యి, సిటీ తర్వాత ఎంటర్ గాకుండా 7 తర్వాత ఎంటర్ గావద్దు అన్న రూల్ ప్రకారం ఎవరన్నా ప్రైవేట్ ట్రావెల్స్ వెహికల్స్ పాటిస్తున్నాయా? 24 అవర్స్ తిరుగుతున్నాయి. నైట్ 10 తర్వాతనే సిటీలోకి ఎంట్రీ కావాలని ఒక నిబంధన ఉన్నప్పుడు 5 గంటలకు, 6 గంటలకి గనక సిటీలో 24 అవర్స్ ట్రావెల్స్ తిరుగుతూనే ఉన్నాయి. అంటే మరి ఇలాంటి వాటి వల్ల ట్రాఫిక్ జామ్ గదా! లాస్ట్ కొన్ని సందర్భాల్లో గినంగా పగలు యాక్సిడెంట్లు అయ్యి వేరే వాళ్ళు జనాలు చనిపోయిన సందర్భాలు గినంగా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం వీటిపైన చిత్తశుద్ధి వహించి ఖచ్చితంగా ఆర్‌టీఓ అధికారులు మరి ఎంతమంది ఉన్నారో తెలియదు గానీ ఆర్‌టీఓ అధికారులు ఎప్పుడు చెక్ చేసినా కాదే లేదు వాస్తవానికి. ఎందుకంటే టాక్సీ వెహికల్స్‌ను చెక్ చేయడం వాళ్ళ బాధ్యత. టాక్సీ వెహికల్స్ ఎక్కడ పర్మిట్ ఉందా? వాటికి ఫిట్‌నెస్ ఉందా? కావాల్సిన అన్ని ఇన్సూరెన్స్‌లు ఉన్నాయా అని చెక్ చేయడం వాళ్ళు చేయాలి. రెగ్యులర్‌గా చెక్ చేస్తే భయం ఉంటది అసలు. ఎక్కడ చెక్ చేస్తారు ఏదైనా జరిగినప్పుడు తప్ప. ఏదో స్టార్టింగ్‌లో తప్ప స్కూల్ బస్సులకు పర్మిట్లు ఉన్నాయా? లిమిట్ ఎంత? ఎంతమందిని తీసుకెళ్తున్నారు? ఆటోలో ముగ్గురు, నలుగురు తిరగాల్సిన ఆటోలో 10 మంది స్కూల్ పిల్లలు తీసుకపోయినా పట్టించుకునే నాదులు లేరు. అంటే హైదరాబాద్‌లో ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది ఈ ట్రావెల్స్ పైన? రాంగ్ రూట్‌లో పోయినా స్ట్రిక్ట్ రూల్స్ లేవు. పివి నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే పైన ఎన్ని వెహికల్స్ బైక్‌లు ఎక్కుతాయి? ఎన్ని వెహికల్స్ గూడ్స్ ఎక్కుతాయి? అంటే పగలు టైంలో ట్రాఫిక్ వాళ్ళు తప్ప నైట్ టైంలో ఎలాంటి రూల్స్ పాటించరు. ఎవ్వరు పాటించరు. బైక్ వాళ్ళెళ్ళి కింద పడ్డ సందర్భాలు చాలా సార్లున్నాయి. 2 సార్లు కింద పడితే నేనే తీసుకెళ్ళాల్సొచ్చింది. నేనే చూసి అలాంటి సిట్యుయేషన్స్ చాలా ఎదురవుతున్నాయి కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇలాంటి వాటిపైన కఠిన నిర్ణయాలు తీసుకొని రాంగ్ రూట్ గానీ, హెల్మెట్ గానీ ప్రతిదాన్ని సీరియస్‌గా తీసుకొని ఓన్లీ ప్రజల బాగు కోసం చూస్తే బాగా ఎలక్షన్ కోసం చూసి ఎలక్షన్‌ల గెలిసామా, గెలవంగానే అయిపోయిందనే గాకుండా ప్రజలకు కావాల్సిన సదుపాయాలన్నీ కరెక్ట్‌గా కల్పించి ప్రజలను పూర్తి బాధ్యత ప్రజలకు మంచి చేయాల్సిన అవసరం ప్రభుత్వందే కాబట్టి ఖచ్చితంగా పొన్నం ప్రభాకర్ గారికి వేడుకుంటున్నా. మీరు మంచి కఠినమైన నిర్ణయాలు తీసుకొని మంచి మార్పు కోసం ప్రయత్నించాలి గానీ సైలెంట్‌గా ఉండి ఏదో జరిగినప్పుడు చెక్ చేయడం తర్వాత వదిలేయం కాకుండా ప్రతిరోజు వెహికల్స్ చెకింగ్ జరగాలి హైదరాబాద్‌లో. 7 తర్వాత అసలు సిటీలోకి ఎంట్రీ కానివ్వకుండా కఠిన నిర్ణయాలు తీసుకోవాలా. అలాంటివి జరిగినప్పుడు మాత్రమే హైదరాబాద్‌లో ట్రాఫిక్ అలాగే వెహికల్స్ ఇష్టానుసారంగా కొంటున్నారు కాబట్టి వెహికల్ షోరూమ్ వాళ్ళకి ఖచ్చితమైన నిబంధనలు పెట్టండి. వెహికల్ కొనాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఇంటికెళ్ళి పార్కింగ్ చెక్ చేయాలి ముందు. పార్కింగ్ సమస్యలు చాలా ఉన్నాయి. పార్కింగ్ లేకుండా వెహికల్ వేయడం వల్ల రోడ్ల మీద వెహికల్స్ పెట్టి రోడ్ల మీద పార్కింగ్ చేసి వే జనాలు పోయేవారికి ఇబ్బంది. పొల్యూషన్ పెరిగిపోవడం